తుడుచుకుంటే పోతుందంటే 10 సార్లు తుడుచుకుపోవడానికి దేనికైనా 10 సార్లు 190 సార్లు శాతం తుడుచుకుపోతా. అదే నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఓకే ఓకే డైలాగ్ తుడుచుకుపోయింది. ఇప్పుడు ఆయన మా వాడు డైలాగ్ తుడిచేసి అంటే హైట్ ఎక్కువ ఉన్నాడు కదా, కొంచెం అందరూ కనబడేసరికి అందలేదు సిగ్నల్ అక్కడ వరకు, ఆ హైట్ వరకు అందలేదు. కొంచెం రవితేజ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బిగ్ థ్యాంక్స్ అండి. మనం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. మీరందరూ కూడా మన ఇద్దరిని కూడా యాంకర్లుగా పెట్టారు ఇక్కడ మధ్యలో. ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని కూడా కనబడుతున్నారు. ఎవరు ఈ అబ్బాయి? ఓకే రా. అరే ఇప్పుడు వరకు మీరు డైలాగ్ ఉంది ఒక లెక్క, ఈ డైలాగ్ లెక్క. ఇప్పుడు అబ్బాయి మరి చెప్పాలి మామూలుగా కాదు, పరువు నిలబెట్టాలి. ఇప్పుడు నాది వేస్తారు అప్పుడే డైలాగ్ అయిపోయిందా? అన్నయ్య డైలాగ్ ప్రిపేర్ అయ్యాడు అంటా చెప్పు. కాదు ఒక మాట చెప్పనా నేను, ముందుకు వెళ్తే మీ బ్యాక్ తప్ప మీ ఫ్రంట్ రాదు. వెళ్ళండి వెనక్కి. మీకు అర్థం కానిది ఏంటంటే ఇందక్కడి నుంచి మీరు మీ ఫేస్ చూపించలేదు, మీ బేసే చూపిస్తున్నారు కెమెరాకి. గో బ్యాక్ దెన్ ఓన్లీ, అదర్వైజ్ ప్రొఫైల్ లో వస్తుంటది. చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. యా, ఈ పర్సనాలిటీకి ఈ డైలాగ్ కొంచెం భారీగా అనిపించినా పవర్ మాత్రం సూపర్ గా ఉంది కాబట్టి డైలాగ్ తో పాటు ఆర్ఆర్ కూడా వస్తుంది. నాకు ఎక్కడ భయం వేసిందంటే ఇలా వెళ్ళాడు, ఇంకో 2 అడుగులు ముందు పడిపోతాడని భయం వేసింది, వెనక్కి వచ్చాడు. అది అరే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే చెప్తాం, వాళ్ళు ఒక డైలాగ్ ప్లే చేస్తారు, ఆ డైలాగ్ మాత్రం మనం చెప్పాలి. ఓకేనా? ఇక్కడ నుంచి అది చేద్దాం. మళ్ళీ చెప్తాంటే ఓకే ప్లే ద డైలాగ్ అన్న. మీరు ఒకసారి డైలాగ్ ప్లే చేయండి. కాదు మీరు సెపరేట్ అవ్వట్లేదు. ఎవరైతే నాకేంట్రా నా టొప్పిగా. అది ఈ డైలాగ్ ఎవరు బాగా చెప్తాడు? నువ్వు చెప్పు ఆల్రెడీ, మళ్ళీ చెప్తావా? చెప్పు. ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా డొప్పిగా. ఇప్పుడు మా సైడ్ నుంచి ఎవరు చెప్తారు డైలాగ్? నువ్వు ఈ సైడ్ చెప్తా. మనం లాగేసుకున్నాం. ఒక్క నిమిషం పాజ్. వెనక్కి మీరు ముందుకు కెమెరామ్యాన్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అలా మీరు ముందుకు వచ్చే కొద్ది వెళ్ళండి వెనక్కి. డైలాగ్ చెప్పు ఒక స్టెప్ ముందుకు వచ్చి. మీరు కూడా వెనక్కి వెళ్ళండి సార్, వెనక్కి వెళ్ళండి కొంచెం. ఇలానే కనిపిస్తారు, అది మీకు తెలియట్లేదు. ఓకే చెప్పమ్మా. మాస అంటే బస్సు బాసు కాదు, ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకున్న పేరుతో జై మహాత్మా రాజా. ఓకే, కానీ మనం ఒరే అప్పిగా సుప్పిగా అది కదా చెప్పాలి. అది ఒకసారి చెప్పు. ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంద్రా నా డోప్పిగా. ఈ ఇండైరెక్ట్ గా నన్ను అన్నట్టు ఉంది ఇది, ఎందుకులే.